ఆస్వాదిస్తే ఆహారం అమృతమైంది. దాన్ని యథాలాపలంగా ఏదో తిన్నాము, కుక్కాము, తోసాము అన్నట్టుంటే అది చెత్త ఇది. మనం చెత్తను అడుగుతాం, ఆ కుక్కుడు కాదు, ఒక అమృతం తీసుకున్నట్టే వెళ్ళాలి. అప్పుడు మీకు ఫలితాలు వస్తాయి. ఏమిటండి విహారం? మన శరీరాన్ని రోజు మనం వాడుకుంటున్నాం. ప్రతి పనికి శరీరమే కదా మనకు సాధనం, ఒక వాహకం, ఒక వెపన్, ఇది ఒక ఆయుధం. ఈ శరీరం సహకరించకపోతే మనం ఏం చేయలేం. మనకి ఎవరు తోడున్నా లేకపోయినా, శరీరం తోడు లేకపోతే మనం ఏం చేయలేం. సో ఈ ప్రపంచంలో ఎవరిను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ శరీరాన్ని నువ్వు ఖచ్చితంగా పట్టించుకుని తీరాలి. ఎందుకంటే నువ్వు సంపాదించే డబ్బంతా పంచుకోవడానికి బోల్డ్ మంది రెడీ. నువ్వు పంచవచ్చు, వాళ్ళు తీసుకో, కానీ నీ శరీరం పెట్టే బాధ పంచడానికి లేదు. అది స్టఫర్ అయిందంటే, ఒక పెయిన్ వచ్చిందంటే, నీకు సట్ట నొప్పి వచ్చిందంటే, నీ సట్ట నొప్పి నువ్వే భరించాలి. నీ కొడుకులు తీసుకోలేరు, నువ్వు పంచలేవు. కాబట్టి ఏం చేయాలి? శరీరాన్ని ట్యూన్ చేసుకోవాలి, చక్కగా దీన్ని పాలిష్ చేసుకోవాలి. ఒక కారు ఉంటే ఏం చేస్తాం? సర్వీసులు చేసుకుంటూ మంచి ఫిట్ గా ఉండేటట్టు, చక్క షైనింగ్ తో నిగనిగలాడేటట్టు చేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా మన శరీరాన్ని సర్వీస్ చేసుకోవాలి. సర్వీస్ చేయాలంటే ఇది డైలీ సర్వీస్. రోజుకి 8 గంటలు నిద్రపోతే నీ బాడీ, నీ శరీరంలో జరిగిన డ్యామేజ్లు మొత్తం అది రిపేర్ చేసుకుంటుంది. నిద్రపోవాలి 8 అవర్స్ అంటే మీరు బెడ్రూమ్ లోకి వెళ్లే టైంకి మీ రూమ్ లో టీవీ ఆన్ లో ఉండకూడదు, నిద్రని దొంగలిస్తుంది. లేదు, ఫోన్ మీ బెడ్రూమ్ లోకి పట్టుకెళ్ళకూడదు, ఫోన్ మీ బెడ్రూమ్ లో రాకూడదు. ఇవి వచ్చినాయి అంటే మీ నిద్ర భంగమే.